నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్. రెండు కేసులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి, హత్యాయత్నం కేసు. ఆయన్ని రిమాండ్కి తరలించారు. హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు జరుగుతుంది. విధ్వంసానికి పాల్పడటం, బెదిరించటం, దౌర్జన్యం చేయటం, ఇవన్నీ కూడా వాటన్నిటి కింద ఈ కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేత మీద దాడి చేయటం. సరే, దానికి రెస్పాన్స్గా నిన్న మరి వైసీపీ శ్రేణులు చూస్తే బాగా గందరగోళం సృష్టించాయి. పోలీస్ స్టేషన్ దగ్గర విరూపాక్షి అనుచరులు వచ్చి ఆందోళన చేయటం, రాత్రి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయటం, ఆయన ఏమన్నా టెర్రరిస్టా, ఉగ్రవాద అనే పద్ధతిలో క్వశ్చన్ చేస్తూ ఎమ్మెల్యేని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లాల్సిన నెసిటీ ఏంటని చెప్పి ఆయన క్వశ్చన్ చేయటం. దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో పవన్ గూస్ బంప్స్ స్పీచ్, ఎమోషనల్ అయ్యారు బాగా. ఆయన ప్రధాని మోదీని దూషించటంతో చెలించిపోయానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అల్లూరి పేరుతో ఎయిర్పోర్ట్ ఒక నవశకం ప్రారంభం కాబోతోంది రాష్ట్రంలో అనేది నిజమే. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో మనం ఆనందించి తీరాలి. ఇప్పటి వరకు మనకి ఉత్తరాది నుంచి దిగుమతైన పేర్లతోటి ఎయిర్పోర్ట్లు చూసాం. ఈసారి అస్సలు సిసలు తెలుగు యోధుడి పేరు పెట్టుకున్నాం మనం విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి, అల్లూరికి సరైన నివాళి, యాజ్ రైట్లీ సెడ్ బై పవన్ కళ్యాణ్. రెండు అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే వంశీకృష్ణ గారు. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే నాగార్జున గారు. అండ్ వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు లేకపోతే మీ నాయకులు తరచూ ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎదుర్కోవటం, దూకుడుగా వెళ్ళటం, దౌర్జన్యానికి దిగటం ఈ మధ్యకాలంలో బాగా నోటీస్ అవుతోంది. ఏదో ఒక దాంట్లో అనవసరంగా వేలు పెట్టి వెళ్ళి దాడి చేయాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి ఆయనకి కానీ లేదా ఆయన అనుచరులకు కానీ? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్, నమస్కారాలు అందరికీ. ఎవరు దాడి చేశారు? దాడి చేసింది పోలీసులా లేదంటే విరూపాక్షి గారా? దాడి చేసింది తెలుగుదేశం వాళ్ళ లేదంటే వైసీపీ వాళ్ళ? అసలు జరిగినటువంటి విషయం ఏంటి? వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటిది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిప్పగిరి మండలంలోని సంఘాలు అనేటటువంటి గ్రామంలో గిరి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగరాజు దాడి చేస్తే ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి, సార్ నా మీద ఇట్లా దాడి చేశారంటే ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ ఎవరైతే శ్రీరాములు వీళ్ళందరూ కలిసి ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సమయంలో ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి బ్రదర్ శ్రీరాముల మీద, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు దాడి చేస్తే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి మా మీదే ఉల్టా దాడి చేశారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. ఇవ్వగానే అర్ధరాత్రి 2:45 ప్రాంతంలో ఏదైతే పోలీసులు, ఒక 7 సిఐలు, ఒక 50 మందికి పైగా పోలీసులు వచ్చి గుణపాలతో తలుపులన్నీ పగలగొట్టి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయిని, ఏదైతే మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది క్లియర్ కట్ గా ఉన్నది. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఎక్కడ ఉంది? ఎమ్మెల్యే తప్పు ఎక్కడ ఉంది? ఆయన విరూపాక్షి గారు మీకు తెలుసు, ఇప్పుడు ఆయన అంత ర్యాష్గా వెళ్ళేటటువంటి వ్యక్తి కూడా కాదు. సో ఆయన మీద ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళే దాడి చేస్తారు. తెలుగుదేశం వాళ్ళే ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెడతారు. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భర్త, ఒక గంజాయి బ్యాచ్. మీరందరూ విజువల్స్ చూశారు కదా. 7 గంటల పాటు గుంటూరులో రంగం ఎమ్మెల్యే గారి భర్తనే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారా? అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారా? మీరు చెప్పండి. ఇవన్నీ మనకు ఫ్యాక్ట్లు కనపడుతున్నాయి కదా. సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి రక్షణ లేదు, ఏదైతే మాజీ మంత్రులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ప్రజలకైతే ఎటు రక్షణ లేదనుకోండి, వాళ్ళు ఎటు గాలికి వదిలేసినా ఎటు గాలికి పోయినా మాకు సంబంధం లేనట్టు ఉంటారు. ఉల్టా బాధితుల మీదే కేసు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పెక్కడ ఉంది? మీరు చెప్పండి. ఒక అద్భుతమైన లీగల్ టీం ఉంది కదా, మీరేమంటారు? పోలీసులు ఎలాగో మీరు వెళ్తే కేసు తీసుకోరు, త్రూ కోర్టు అప్రోచ్ అవ్వండి. ప్రైవేట్ కేసులు ఆల్రెడీ పోలీసుల మీద వేసున్నాం కొన్ని. అవన్నీ నడుస్తాయి సార్, అవన్నీ నడుస్తానే ఉన్నాయి. అనేక సందర్భాల్లో పోలీసుల మీద హైకోర్టు పెట్టినటువంటి చేవాట్లు ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. సాక్షాత్తు డీజీపీని తీసుకొని వచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మనం విన్నాం. మాకు సీసీ ఫుటేజ్లు మాయమైపోయినాయి, కోర్టులు ఎత్తుకుపోయినాయి అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ 2 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థకి మొన్న 26వ ర్యాంక్ వచ్చింది. అది మనం కూడా చూసాం కదా. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలే కదా. సో ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సందర్భంలో నేను క్లియర్ గా అంటుందండి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళి దాడి చేయాల, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఎక్కడ దాడి చేయాల.
దాడి చేస్తుంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటే తీమనని వాళ్ళని. మరి నెమ్కల్ టీడీపీ మండల కన్వీనర్ వెహికల్ ధ్వంసం ఎలా అయింది? వాళ్ళే ధ్వంసం చేసుకున్నారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ శ్రీరాములకి చెయ్యిరిగింది. ఇప్పుడు ఎవరు ఎరగొట్టారు? మేము అంతకు మేము ఎరగొట్టుకుంటావా? చెప్పండి మీరే. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడి జరిగితే మీరు అన్నట్టుగా మరి ఇద్దరు వాళ్ళ మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలిగా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ చెయ్యరగొట్టినప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? అప్పటి వరకు ఎందుకు కేసు తీసుకోవాలా? ఎంత దారుణం నేను చెప్తాను సార్. ఇదే మొన్న కడప జిల్లా బద్వేలులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను ఒక వృద్ధ దంపతులు వెళ్ళి జాకెట్ లాగేస్తే ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టారు, తెలుగుదేశం వాళ్ళ మీద కేసు లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది? 25 నెలలుగా మనం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన చూస్తున్నాం. అమ్మాయిలు కిడ్నాప్ అయిపోతారు, కనపడరు, అత్యాచారాలు హత్యలు జరిగితే ఇప్పటి వరకు శవాలు దొరకవు, నాయకుల మీద దాడులు చేస్తారు, ఇళ్ల మీదకి వెళ్ళి ఆల్రెడీ పెట్రోల్ బాంబులు వేసి వస్తారు, లేదంటే ఇల్లుని తగలబెట్టి వస్తారు. ఉల్టా మళ్ళీ బాధిత కుటుంబం మీద కేసు పెడతారు. అయ్యా ఇదిగో అక్రమ మద్యం అని చెప్పి పట్టుకున్నటువంటి వ్యక్తుల మీదే ఉల్టా కేసు పెట్టి నువ్వే నకిలీ మద్యం తయారు చేసావని చెప్పి వాళ్ళ జైలుకి పంపిస్తారు. సో మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఎటువంటి తప్పుడు కేసులైనా పెడతామనంటే అవి 4 రోజుల తర్వాత అవి వీగిపోతాయి. ఇది మీరు పెట్టినటువంటి ఇప్పుడు దాకా చూడండి మద్యానికి సంబంధించి మా ఎవరైతే ఎంపీ మిథున్ రెడ్డి గారితో పాటు అనేక మందిని జైలుకి పంపారు. ఏమైందంటే 2 సంవత్సరాలు అయింది. మీ డిబేట్ లోనే మనం డిస్కస్ చేసాం. 12 కోట్ల రూపాయలు, అదే 11 కోట్లు 12 అట్టపెట్టులో దొరికినాయి, ఈ డబ్బంతా దాన్నే అన్నారు. ఏమైంది? సంవత్సరం అయింది, ఆ డబ్బు ఎక్కడికి పోయింది? జరుగుతుంది కదా. ఎన్నిసార్లు దర్యాప్తు? ఆ నోట్లు తీసుకొని దర్యాప్తు చేయడానికి ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంకులో డ్రా చేశారు, ఏందని దర్యాప్తు చేయడానికి సంవత్సరం పట్టిద్దా చెప్పండి. సో ఇక్కడ క్లియర్ గా వాళ్ళ టార్గెట్ ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, దాడులు చేయాలి, ఇంకా గట్టిగా మాట్లాడితే హత్యాయత్నం కేసులు పెట్టాలి. సో హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపాలి. ఇది వాళ్ళ టార్గెట్ గా వెళ్తున్నారు. వీళ్ళ పాపం ఎక్కువ రోజులు పండేటటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తుంటే ప్రజల రోడ్ల మీదకి వచ్చి తిరగబడేటటువంటి రోజులు ఉంటాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇళ్ళకెళ్ళడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఇంటింటికి టీడీపీ అనో ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి కూటమి అనేది పేరు మార్చినట్టున్నారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్తాం దగ్గర విజువల్స్ వస్తున్నాయి చెప్పండి. ఒక్కడ మేము గడప తిరిగితే అన్నెల దగ్గర వచ్చినాయి. ఈ రోజు ఒక్కళ్ళ దగ్గర చూపించడం వాళ్ళు వస్తున్న విజువల్స్. సో పారిపోతున్నటువంటి పరిస్థితి ఏదో తూతు మంత్రంగా ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి నలుగురికి అమ్మ అక్క దండం పెట్టేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంటికి వస్తే ఈ రోజు నిలదీసి ఏమైంది మీరు ఇస్తా అన్నటువంటి మేనిఫెస్టో ఏంటి, ఈ విధంగా రేట్లు పెరగటం ఏంటి, ఏ విధంగా దౌర్జన్యాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదనేది క్లియర్ గా కనపడుతుంది. నేను అనేది క్లియర్ గా ఈ రోజు ఎమ్మెల్యే గారింటికి అర్ధరాత్రి మీరు పోలీసులు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎక్కడ పారిపోలేదు కదా. నిజంగా మీరు కేసు పెట్టుంటే వాళ్ళు దాడి చేసి ఆయన అంశాల చేత దాడి చేయించి ఇంట్లో నిక్షేపంగా కూర్చున్నారనేది కదా అభియోగం. సార్ దాడి చేస్తే వాళ్ళ దగ్గర విజువల్స్ ఉంటే తీమనండి. విజువల్స్ ఉంటాయి కదా, ఊర్లో విజువల్స్ ఉంటే తీమనండి. ఎవరు దాడి చేశారేంటో. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు చెయ్యి ఎలా ఇరిగిపోయింది చెప్పండి. మీ వర్షన్ ఏంటి? గొడవ ఎక్కడ మొదలైంది? వైసీపీ కార్యకర్త గిరి అనే అతను టీడీపీ నాయకుడు నాగరాజు వాళ్ళకి సంబంధించిన అంచనలు అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యేకి అతను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే వెళ్ళాడు. మరి కార్యకర్తలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది కదా ఎమ్మెల్యే మీద. సో ఎమ్మెల్యే వెళ్తే ఎమ్మెల్యే మా ఊరే వస్తావు నువ్వు సో అని చెప్పి వాళ్ళు రాళ్ళ దాడి చేసినటువంటి పరిస్థితి. సార్ వైసీపీ వాళ్ళు దాడులు చేసే పరిస్థితి ఉందా? మీరు కూడా వాసుదేవన్ గారు 164 మంది ఎమ్మెల్యేలు మొత్తం మందంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని వ్యవస్థలంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మీరు అడగండి చెప్తాను. ఒకటే ప్రశ్న, ఆ వెహికల్ ఎట్లా డిస్మాంటిల్ అయింది? మీరు వెహికల్ దగ్గర చెప్తారు, మనిషి చెయ్యిరిగిన సంగతి చెప్పట్లా. మీరు వెహికల్ సంగతి చెబితే ఎట్లా సార్? వెహికల్ ధ్వంసం అయిందని చెప్పారు మీరు, మన మనిషి చెయ్యిరిగిన సంగతి చెప్పట్లేదే. ఇదంతా అన్యాయం. మరి రాంబాబు గారి ఇంటి మీద వెహికల్స్ రాంబాబు గారు ధ్వంసం చేసుకున్నారా? మీరు చూశారు కదా, మీరు కూడా గుంటూరే కదా, మీరు విజువల్స్ అన్ని కళ్ళకు కట్టినట్టు 6-7 గంటలు చూశారు కదా. మరి ఎందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదండి? ఎమ్మెల్యే మొగుడు వెళ్ళింది మీకు కనపడినాయి కదా విజువల్స్ అన్ని. అవును వెళ్తామని కూడా చెప్పి నేను కనపడ్డాయి కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదండి ఇప్పటివరకు? ఇట్లాంటి సంఘటనలు ఎన్ని కొల్లలు. మరి మీరు ఉల్టా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే ఎట్లా? వెహికల్ ధ్వంసం అయింది అంటున్నారు. సరే వెహికల్ ధ్వంసం వైసీపీ వాళ్ళు చేస్తే మర్డర్ కేసు పెడతారా? మీరు పెట్టి ఎమ్మెల్యే మీద మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? వెహికల్ ధ్వంసమైంది అన్నారు, సరే ఇరు వర్గాల దాడులు ధ్వంసమైంది అని అనుకుందాం సరే మీ వర్షన్ ప్రకారం. దానికి ఏం చేస్తారు? అర్ధరాత్రి వెళ్ళి ఎమ్మెల్యే వెళ్ళి తలుపులు పగలగొట్టి గుణపాలతో ఎమ్మెల్యే కొడుకులు లాక్కొచ్చి అరెస్ట్ చేస్తారా? ఇది మనకు రాజ్యాంగంలో పెట్టారా? అసలు కేసు పెడితే కాదు తెలుగుదేశం వాళ్ళు కేసు పెడితే విత్ ఇన్ అవర్స్ లో వచ్చేసి అరెస్టులు చేస్తారు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు పెడితే కనీసం తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. దానికి ఎగ్జాంపుల్ నేనే. రాత్రి 7:30కి తాడిపత్రిలో కేసు పెట్టారు, పొద్దున్నే హైదరాబాద్కి 350 కిలోమీటర్లు పొద్దున్న 7:30కి వచ్చారు. రాత్రి 7:30 కేసు పెడితే వచ్చి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటివన్నీ మనం ఎన్ని చూస్తా ఉన్నాం 25 నెలల్లో. క్లియర్ గా అడుగుతుంది, జంగిల్ రాజ్ పాలన ఇక్కడ నడుస్తా ఉంది.
వ్యవస్థలను అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ట్వీట్ చేశారు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా ఉన్న విషయం మాత్రం ఫైనల్ గా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అవన్నీ అప్పుడు మీ పాలనలో చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తారు. సార్ మేము చేస్తుంటే ఈ రోజు ఒకరు కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు సార్, ఉండేవాళ్ళు కాదు. మేము చేయలేదు కాబట్టి వదిలేసాం కాబట్టి, ఏదో ఒకటి చెప్పులు చూపించి ఒకటి బోచిడికి అన్న వదిలేసాం కాబట్టి ఈ విధంగా వాళ్ళు పెట్టలేకపోతా ఉన్నారు. ఒకటి చెప్పులు చూపించి ఒక్కొక్క నా కొడుకుల్ని కొట్టేస్తా, సంపేస్తా, అరచేతుల్లో గీతలు గీత మోకాల మీద కూర్చోబెడతా అంటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బోచిడికి అన్నాడు చైర్మన్ అయిపోయాడు ఇక్కడ. ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మా వాళ్ళందరూ డిప్యూటీ సీఎంలు మంత్రులు ఇచ్చి పడేశారు. సో మేము నిజంగా చేస్తుంటే వాళ్ళందరికీ ఈ విధంగా ఉండేది కాదు కదా. నిషిద్ధ పదాల వాడకంలో మీరు కూడా వాళ్ళకేం తీసుకోవాలా? మీరు కూడా మాట్లాడిన సార్ మేము మాట్లాడితే దాని మీద కేసు పెట్టమనండి సార్. ఇప్పుడు మేము మాట్లాడినంటే ఇప్పుడు మా మీద 100 రకాల తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు మా మీద నిజంగా మేము మాట్లాడుంటే వాటిని ఎందుకు వదిలేస్తారు వాళ్ళు? సో పెడతారు కదా. మేము ఏం మాట్లాడుకున్నా కేసులు పెడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడుతుంటే నేను మాట్లాడిన వీడియో మీద కేసు పెట్టారు. సో ఇట్లుంటాయి అనమాట దీనికి సంబంధించి. సో ఒకటి క్లియర్, పోలీస్ అయితే చాలా యాక్టివ్ గా ఉన్నారు, మానిటర్ చేస్తారు. పోలీసులు యాక్టివ్ గా దేంట్లో ఉన్నారు సార్? కాదండి, దేంట్లో ఉన్నారు? చిన్నారి జ్ఞానేశ్వరం తీసుకురావడంలో పోలీసులు యాక్టివ్ గా ఉన్నారా? లేదంటే 18 నెలల క్రితం ఏదైతే మాయమైపోయినటువంటి అరవనగట్ల దివ్య అనేటటువంటి 3 ఏళ్ల అమ్మాయిని తీసుకురావడంలో పోలీసులు యాక్టివ్ గా ఉన్నారా? ఏదైతే నడి రోడ్డు మీద వ్యవస్థను చేస్తుంటే కేసులు తీసుకోకుండా పోలీసులు యాక్టివ్ గా ఉన్నారు. బాగా కేసులు తీసుకోవడంలో యాక్టివ్ లేరు, సెటిల్మెంట్ చేయడంలో యాక్టివ్ గా ఉన్నారు. ఏంటంటే పోలీసులు వెళ్ళారు కదా, బాధితులు వెళ్ళి మాట్లాడారు. మీరు చెప్పేది గుంటూరు ఇన్సిడెంట్. గుంటూరు ఇన్సిడెంట్ లో మధ్యాహ్నం మీరు బాధితులు వెళ్ళినప్పుడు కేసు తీసుకోను ఉంటే రాత్రి మహిళల వ్యవస్థ అయ్యేది కాదు కదా. కేసు వింటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటారు. ఇప్పుడు ఈ కేసు అట్లా పెట్టారండి. ఈ కేసు ఇన్ని పెట్టారా, వినకుండా పెట్టారా? తెలుగుదేశం వాడి పిలవంగానే పెట్టారా? ఏ కేసు ఎవరు ఇన్ని పెట్టారు? నా మీద కేసు ఎవరు చెప్పారని ఏమి ఇని పెట్టారు వాళ్ళు కేసు? మీరే చెప్పండి. కేసు ఇని పెడతారన్నారు కదా, ఇని వర్షం ఇని మీరన్న ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టాలి? 14 రోజుల లోపు డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగినా కట్టాలి. అది 1 రోజులో జరిగిద్దా, 2 రోజుల్లో జరిగితే 14 రోజుల లోపు కట్టాలి. డిఎస్పీ